హలో వేణు గారు, చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని ఇక్కడ చూస్తుంటే. అండ్ ఆల్సో బిగ్ ఫ్యాన్ ఆఫ్ ద మూవీ దట్ యూ హ్యావ్ క్రియేటెడ్. అంటే మన తెలంగాణ రూట్స్లో నుంచి పుట్టిన ఒక అద్భుతమైన ఫిల్మ్ సార్. అండ్ ఐ వాజ్ రియలీ మూవ్డ్. అండ్ ద లాస్ట్ సీన్స్లో అయితే ఐ జస్ట్ కెప్ క్రయింగ్ అండ్ క్రయింగ్ అండ్ క్రయింగ్. సో సార్, వాట్ వాజ్ ద ఇన్స్పిరేషన్ బిహైండ్ యూ టేకింగ్ సచ్ అన్ అమేజింగ్ మూవీ? అండ్ అసలు ఆ థాట్, ఆ స్టోరీ, వేర్ డిడ్ యూ కలెక్టెడ్ ఫ్రమ్? లేదు, నా ఒరిజినల్ లైఫ్లోంచి వచ్చింది. అంటే మా ఇంట్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ తీసుకొని దాని ద్వారా వచ్చింది. అండ్ రూటెడ్ సినిమాలకి ప్రపంచవ్యాప్తంగా కానీ అదర్ లాంగ్వేజ్లో కానీ ఎంతో పట్టుంది. మనం ఎందుకు చెప్పకూడదు ఇలాంటి రూటెడ్ కథలు? మన దగ్గర, మన రూట్లో, మన తెలుగు రూట్లో చాలా మంచి కథలు ఉన్నాయి, మనం ఎందుకు చెప్పకూడదని ముందుకు వచ్చారు. దాన్ని దిల్ రాజు గారు యాక్సెప్ట్ చేశారు. సో దట్ ఈస్ బలగం. Sir, as a comedian nunchi movie director, film director, and now it is nominated for one of the best movies. And not just that, but yeah, you are also nominated for the best director. How does the journey feel? ఇలాంటి పెద్ద పెద్ద అవార్డు ఫంక్షన్స్లో ఒక నామినీగా రావాలి, ఒక అవార్డు విన్నర్గా రావాలని ఎవ్రీ యాక్టర్కి ఉంటుంది. సో నేను చాలా లాంగ్ టైం నుంచి వెయిట్ చేస్తున్నా వన్ ఫైన్ డే అని. దిస్ ఈజ్ మై డే, ఫిలిం ఫేర్ డే. సో హ్యాపీ ఫిలిం ఫేర్. నాట్ జస్ట్ యూ సార్, బట్ ఎంటైర్ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు మీరు ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నారో దానికి డబుల్ ట్రిపుల్ మేము హ్యాపీ ఫీల్ అవుతున్నాము. డైరెక్టర్గా ఒక ఫస్ట్ మూవీ మనం కొన్ని సంవత్సరాలు చేసినప్పుడు దాని అవుట్పుట్ కోసం వెయిట్ చేస్తాం చాలా రోజులు. సో వన్ ఫైన్ డే కాపీ వచ్చేసి ఒరిజినల్ ఆడియన్ ముందు థియేటర్ మీదకి వెళ్ళినప్పుడు ఒరిజినల్ ఆడియన్ ఇచ్చే ఏదైతే ఎక్స్ప్రెషన్ ఉంటుందో, వాళ్ళు విజిల్ కొట్టినప్పుడు కానీ, వాళ్ళు ఒక జోక్ నవ్వినప్పుడు కానీ, అది the biggest moment అదే డైరెక్టర్ నా లైఫ్. I feel this is the strongest movie in all the movies that I've seen so far. I really hope you take the black lady home tonight. అట్లా ఉంటుంది మనతోని.